శుభమస్తు. శుక్రవారం నాడు సూర్య దమన పూజ అని సూర్యారాధన, అలాగే ఆర్ద్ర నక్షత్రం ఉన్న కారణం చేత శివారాధన, లక్ష్మీ స్వరూపం శుక్రవారం అని మహాలక్ష్మిని ఇంట్లో స్థిరంగా ఉంచే నిమిత్తమై ఏ విధమైన చర్యలు చేపట్టాలో ఇలాంటివన్నీ ఎంత భక్తి శ్రద్ధతో తెలుసుకున్నామో అంతే భక్తి శ్రద్ధలతో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేయాలి అంటుంది మీ శుభదినం. అయితే ఈ శనివారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది పునర్వసు నక్షత్రం ఉండడం, అలాగే నవమి తిథి వ్యాపకం కొంత కలిగి ఉండడం. ఈ శనివారం స్మార్తానాం శ్రీరామ నవమి. ప్రియమైనటువంటి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్మార్తులకు సంబంధించి ఈ రోజున శ్రీరామనవమి జయంతి ఉత్సవం వైభవంగా నిర్వహించుకోవాలి అంటుంది మీ శుభదినం. లక్షణ శాస్త్రాదులు, ధర్మశాస్త్రాదులు పండుగలను ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి అని నిర్వహించేటటువంటి శాస్త్ర పరిజ్ఞాన విశేష అంశాలలో నిర్ణయ సింధు, ధర్మ ప్రవృత్తి, అలాగే అనేక ఇతర గ్రంథాలలో హేమాద్రి పండితుల వారు అందించిన చతుర్వేద చింతామణి, ఇట్లాంటి వాటిని అనేకం ఈనాటి కాలంలో పండితులు చిత్రిక పట్టి అనేక విషయాలను మన ముందు ఆవిష్కరించడం ద్వారా మనల్ని కొంత అయోమయంలో పడవేస్తున్నారు. పాండిత్యం ఎక్కువ అయినందువల్ల జ్ఞానపీడ అన్నది ఒకటి మనిషిని బాధిస్తుంది. నవగ్రహాలలో కేతువు కారణంగా ఈ జ్ఞానపీడ మనకు కలుగుతుంది అంటుంది జ్యోతిర్వాస్తు విజ్ఞాన శాస్త్రం. అయితే స్మార్తానాం శ్రీరామనవమి, శ్రీరామనవమి జయంతి ఉత్సవం ఈ రోజున మనం శనివారం నాడు నిర్వహించుకోవాలి. శ్రీరామ జయంతి ఉపవాస వ్రతం. ఈ రోజున శ్రీమద్ రామాయణం, బాలకాండ, శ్రీరామ జనన ఘట్టాన్ని పారాయణం చేయాలి. పాయస వితరణ ఎలా జరిగిందో, దశరథుడి కథలో ఏ విధమైనటువంటి ముఖ్యమైన ఘట్టమో తెలుసుకోవాలి. అయోధ్య కాండలో మొదటి ఘట్టం పారాయణం చేస్తే కుమారులకు, కుమార్తెలకు, సంతానానికి మంచి బుద్ధి కలుగుతుంది అంటుంది ఉమా సంహిత అనే గ్రంథం. ఈ రోజున శ్రీమద్ రామాయణంలో ఉండే బాలకాండ, అయోధ్యకాండలోని మొదటి సర్గ, వీటిని పారాయణం చేయాలి. ప్రత్యేకించి శ్రీరామచంద్రమూర్తిని గురించినటువంటి స్తోత్ర పాఠాదులతో ఈ రోజంతా కాలం గడపవాలి. ఉపవాస వ్రతం శ్రీరామ నవమి జయంతి ఉత్సవం అంటుంది మీ శుభదినం. ప్రత్యేకంగా షోడశ వ్రతకల్ప సంబంధంగా కానీ, లేక వ్రత చూడామణి, వ్రత రత్న మహోదధి అన్న గ్రంథాలలో శ్రీరామ నవమి ఎలా ఆచరించాలో, ఉపవాస వ్రతంగా ఎలా నిర్వహించుకోవాలో సవివరంగా సవిస్తరంగా చెప్పబడి ఉంది. శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణ లక్షణాలు కలవాడు, షోడశ కళాప్రపూర్ణుడు. రాక్షసాదుల చేత కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తి పొందినవాడు, పొగడబడినటువంటి వాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది షోడశ నామాని కలికల్మషనాశని మహాదేవ మహాదేవ మహాదేవదయానిధే అంటూ ఈ రోజున రామచంద్రమూర్తిని స్మరించుకోవాలి. రామానుగ్రహం కలిగితేనే లోకంలో అన్నింటినీ మనం సాధించుకోగలుగుతాం. శ్రీరామ అన్న శబ్దంలో ప్రపంచంలో ఉండేటటువంటి సంపద అంతా ఉంది. శ్రీ అంటే మహాలక్ష్మి, రామ రమయతే రంజయతే, ఆనందింపజేసేటటువంటి వాడు, ఆనందం కలిగించేటటువంటి వాడు రాముడు అని చెప్పబడుతున్నది ధర్మశాస్త్రం. రాముడు పుట్టకంటే పూర్వమే రామనామం ఉన్నది కనుకని వశిష్ఠాదులు దశరథాదులకు 4 కుమారులు జన్మించిన పిమ్మట మొదటగా పునరుసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి ఈ పిల్లవానికి ఏ పేరు పెట్టాలి అని దశరథుల వారు అడగగానే శ్రీరామచంద్రుడు అంటూ నామకరణం చేశాడు వశిష్ఠుల వారు. అంటే రాముడి జననం కంటే పూర్వమే రామనామం విఖ్యాతమైనది కదా. అధ్యాత్మ రామాయణంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి విన్నవిస్తూ భవిష్యత్ కాలంలో నేనే రాముడిగా జన్మిస్తాను అని కూడా అధ్యాత్మ రామాయణంలో తెలియజేస్తాడు ఆ ఈశ్వరుడు పరంధాముడు. ఇలా ఆలోచన చేసిన పక్షంలో శనివారం స్మార్తానాం శ్రీరామ జయమి, శ్రీరామ నవమి జయంతి ఉత్సవం ఉపవాస వ్రతంగా ఈ పండుగను పాటించుకుందాం. రామనామ స్మరణతో కాలం గడుపుదాం. రామకోటి వ్రాయాలి అనే సంకల్పం చేసే వారంతా
ఈ రోజున ఆ సంకల్పానికి శ్రీకారం చుట్టవచ్చు, రామానుగ్రహం పొందవచ్చు అని విన్నవిస్తూ శ్రీరామచంద్రమూర్తికి శతకోటి నమవాకములతో శుభమస్తు.